అందరికీ నమస్తే అండి. అరటికాయ జీడిపప్పు మసాలా కూర వండుతున్నానండి ఈరోజు. చిన్న వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక ప్లేట్ తీసుకుని అందులో ఒక స్పూన్ శనగపిండి వేసుకోవాలి. కొద్దిగా పసుపు, అర చెంచా కారం, కొద్దిగా ఉప్పు వేసి ఇదంతా కలుపుకోవాలి. 2 అరటికాయలు ఇలా దలసరగా చక్రాల కింద కోసుకోవాలండి. ఈ పిండి అంతా అరటికాయ ముక్కలకు 2 వైపులా పట్టించుకోవాలి. 2 టమాటాలు ముక్కల కింద కోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. 1 స్పూన్ గసగసాలు, 8 జీడిపప్పులు, 2 పచ్చిమిర్చి మెత్తగా మిక్సీ పట్టుకొని విడిగా ఉంచుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని 2 చెంచాలు నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. ఇందులో అరటికాయ ముక్కలు వేసుకుని 2 వైపులా వేయించుకోవాలండి. అలాగే మిగిలిన ముక్కలన్నీ వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో ఇంకో 2 చెంచాలు నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. ఇందులో ఆవాలు, జీలకర్ర, పోపు వేసుకుని వేయించుకోవాలి. అలాగే కరివేపాకు, 2 ఉల్లిపాయలు సన్నగా తరుక్కుని వేయించుకోవాలండి. ఇప్పుడు 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న టమాటా గుజ్జు వేసి నూనె తేలే వరకు ఉడికించాలండి. ఇప్పుడు కొద్దిగా పసుపు, 1 అర చెంచా ధనియాల పొడి, 1 చెంచా కారం, సరిపడా ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. మిక్సీ పట్టుకున్న జీడిపప్పు, గసగసాల పేస్ట్ కూడా వేసుకోవాలి. 1 నిమిషం పాటు చిన్న మంట మీద వేయించుకోవాలండి. 1 గ్లాసున్నర నీళ్లు పోసి మరిగించుకోవాలి. నీళ్లు మరిగేటప్పుడు వేయించుకున్న అరటికాయ ముక్కలు వేసుకోవాలండి. ఇదంతా ఒకసారి కలిపి మంట సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసి 1 అర చెంచా గరం మసాలా వేసుకుని కలుపుకోవాలండి. నేను మసాలా వేసి క్లిప్ మిస్ అయింది. ఇలా కొంచెం నీళ్ళు ఉండగానే స్టవ్ కట్టేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.